ఈ వీడియో వచ్చేసి న్యూ ఇయర్ రోజు సాయంత్రం అయితే మేము ఎగ్జిబిషన్కి వెళ్ళామన్నమాట. ఆడవాళ్ళకైతే జ్యువెలరీ సెట్స్ అవన్నీ కూడా చాలా బాగున్నాయి. నేనైతే కొన్ని పర్చేస్ చేశాను. వైషుకి అయితే చాలా ఎడ్యుకేషనల్ టాయ్స్ అయితే తీసుకున్నాం అనమాట. సో మా హస్బెండ్కి ఫుల్ ఫీవర్ వచ్చేసింది. సో ఎందుకంటే చాలా స్ట్రాంగ్గా ఉంటాను ఫిజికల్గా. సో ఆ స్ట్రాంగ్నెస్ అంతా కూడా పోయిందనమాట. మదర్స్ని ఎప్పుడు కూడా తక్కువ చేసి మాట్లాడద్దు అన్నది అయితే నాకు ఆ టైంలో అనిపించింది. అంతెందుకండి, ఇంట్లో ఎవరో ఒకళ్ళు కష్టపడితే ఇల్లు గడవదు. అలానే మా ఇంట్లో అనమాట. మా ఆయన నాకు ఈరోజు 2 విషయాలు అయితే నాకు చాలా అంటే చాలా బాధ అనిపించిన విషయం అనమాట. మార్నింగ్ పేపర్ ఎందుకు తీసి చూసాను రా బాబు అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ శాంతి శివ వ్లాగ్. సారీ, మన ఛానల్ నేమ్ అయితే చేంజ్ అయిపోయింది. శాంతి శివ వ్లాగ్స్ కాదు, కుమారి వైఫ్ ఆఫ్ కుమార్ అని చెప్పేసి చేంజ్ చేసుకున్నాను. సో ఈ చేంజెస్ వెనకాల రీజన్ ఏమి అంటే మన ఛానల్ అయితే గ్రో అవ్వట్లేదన్నమాట. సో నాకు ఛానల్ అనేది పెట్టిన తర్వాత తెలిసింది, కొంచెం మన ఛానల్ నేమ్ అనేది యూనిక్గా ఉండేలాగా కూడా చూసుకోవాలి. అది కూడా కొంచెం అంటే గ్రో అవ్వడానికి రీజన్ అవుతుంది అని చెప్పేసి తర్వాత తెలిసిందనమాట. సో ఆల్రెడీ స్టార్ట్ చేసేసాం కదా, ఇప్పుడు ఏం చేంజ్ చేయాలి అన్నట్టుగా నేను అంతగా పట్టించుకోలేదన్నమాట అప్పుడు. సో ఇప్పుడైతే స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యాను. కొంచెం మన ఛానల్ 2 ఇయర్స్ అయింది, గ్రో అవ్వట్లేదు, చిన్న చేంజెస్ అయితే చేద్దామని చెప్పేసి నేను స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోయాను. సో అందుకని ఛానల్ నేమ్ అయితే ఇలా చేంజ్ చేశాను. సో మీకు ఎలా అనిపించింది ఛానల్ నేమ్ అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ వీడియోలోకి వస్తే, ఈ వీడియో వచ్చేసి న్యూ ఇయర్ రోజు సాయంత్రం అయితే మేము ఎగ్జిబిషన్కి వెళ్ళామన్నమాట. సో ఎగ్జిబిషన్ ఫీజు వచ్చేసి 30 రూపీస్. సో చాలా బాగుందన్నమాట, నాకైతే నచ్చింది. చాలా ఇయర్స్ తర్వాత నేను ఎగ్జిబిషన్కి వెళ్ళడం అనమాట. నేను ఎప్పుడో వెళ్ళాను, ఇంటరో ఏమో చదువుకునేటప్పుడు వెళ్ళాను. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడూ వెళ్ళడం కుదరలేదు. సో మళ్ళీ ఇప్పుడు పిల్లలు పుట్టిన తర్వాత ఇప్పుడైతే వెళ్ళాను. సో నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు కూడా ఎవరైనా వెళ్ళకపోతే వెళ్ళి చూడండి. ఇంకా ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి అన్నమాట. అంటే కిచెన్ ఐటమ్స్ కానీ, లేకపోతే ఆడవాళ్ళకైతే జ్యువెలరీ సెట్స్ అవన్నీ కూడా చాలా బాగున్నాయి. నేనైతే కొన్ని పర్చేస్ చేశాను, నచ్చాయి. అండ్ ఇంకా ఏమంటారు, ఇంకా హస్బెండ్స్తో వెళ్తే మన షాపింగ్ ఎలా ఉంటుందో తెలుసు కదా, మొత్తం కంగారుగా అయిపోయిందనమాట నా షాపింగ్ అంతా కూడా. ఇంకా మా వైషుని కూడా ఏదైనా గేమ్స్లలో ఇన్వాల్వ్ చేద్దామంటే తను అస్సలు ఆడలేదు. సో అలా అయితే అయిపోయింది. ఇంకా వైషుకి అయితే చాలా ఎడ్యుకేషనల్ టాయ్స్ అయితే తీసుకున్నాం అనమాట. సో నేను ఎప్పుడైనా టాయ్స్ ప్రిఫర్ చేయాలి అని అంటే ఎడ్యుకేషనల్ టాయ్సే ప్రిఫర్ చేస్తాను. ఇలా జస్ట్ ఆడి పడేసే వస్తువులను అయితే నేను కొనాను అనమాట. ఏదైనా వస్తువు కొన్నాము అని అంటే దానివల్ల ఏదైనా యూజ్ ఉంటేనే తీసుకుంటాను. సో అలాంటివి అయితే తీసుకున్న తర్వాత ఇంటికి వచ్చేసాం. ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా వైషు కంటే మేమే ఫస్ట్ ఆడుతున్నాం అనమాట. ఇంకా చిన్నోడికి కూడా ఒక బొమ్మ అయితే తీసుకున్నాము. ఇంకా అలా డే అంతా అయిపోయింది. ఇంకా ఈ వీడియోతో సంబంధం లేకుండా ఒక విషయం గురించి అయితే మాట్లాడాలనుకున్నాను. అదేంటంటే నెక్స్ట్ డే అనమాట. నెక్స్ట్ డే వచ్చేసి మార్నింగ్ మా హస్బెండ్కి ఫుల్ ఫీవర్ వచ్చేసింది. సో ఎందుకంటే తన ఆఫీస్లో ఇద్దరు చేసే పని ఒక్కడే చేస్తున్నాడు అనమాట. సో 1 వీక్ నుంచి అలా హెవీ వర్క్ అయిపోయి తనకి చాలా బాడీ పెయిన్స్ వచ్చేసాయి. సో దానివల్ల ఇంకా మార్నింగ్ కొంచెం జెండుబాం రాసి కొంచెం ఇట్లా మసాజ్ లాగా చేశాను అనమాట. ఇంకా కాళ్ళు కూడా అవన్నీ పట్టి చేస్తూ ఉన్నాను. ఆ టైంలో నాకు ఏమనిపించిందంటే నా చేతులకి బలం సరిపోవట్లేదనమాట. సరిపోవట్లేదు. ఇట్లా గట్టిగా ఒత్తుదామన్నా కానీ నా చేతులకి బలం అనేది లేదు. సో అంటే నేను ఆ టైంలో ఏం ఫీల్ అయ్యాను అనేది చెప్తాను వీడియోలో. సో నాకు అనిపించింది, ఓకే, అంటే పిల్లలు పుట్టకముందు ఎంత స్టామినా, ఎంత బలంగా ఉంటాం. యాక్చువల్లీ నేను చెప్పాలంటే అంటే నా ఫీలింగ్, నేను చాలా స్ట్రాంగ్గా ఉంటాను ఫిజికల్గా. సో ఆ స్ట్రాంగ్నెస్ అంతా కూడా పోయిందనమాట పిల్లలు వచ్చిన తర్వాత. సో ఇక్కడ నేను ఎవరిని బ్లేమ్ చేయట్లేదు, అలా అని పిల్లల్ని కనొద్దా అని అలా ఏం చెప్పట్లేదు. బట్ అంటే నేను ఇక్కడ అమ్మ యొక్క గొప్పతనాన్ని చెప్పాలి అన్నది నా ఉద్దేశం అనమాట. మన అమ్మ వాళ్ళు కూడా సేమ్ కదా. సో వాళ్ళ
అంటారు కదా! ఇలా పిల్లలు పుట్టిన తర్వాత మన బలం మొత్తం పిల్లలకెళ్ళిపోతదంట. సో, నేను ఎవరో చెప్తే నమ్మలేదు కానీ అది నిజమని నేను ఫీల్ అయ్యాననమాట ఆ క్షణం. సో, నాకైతే అట్లా అనిపిచ్చింది. సో, అందుకనే మదర్స్‌ని ఎప్పుడు కూడా తక్కువ చేసి మాట్లాడొద్దు అన్నది అయితే నాకు ఆ టైంలో అనిపిచ్చింది. సో, చాలా అంటే చాలా వీక్ అంటే వీక్ అయిపోయాననమాట. చేతులలో అస్సలు బలం లేదు. ఏదైనా పని చేద్దామంటే కూడా గట్టిగా ఇట్లా పట్టుదల అంటాం గదా! ఇట్లా ఏమంటారు? గట్టిగా పట్టడానికి రావట్లేదనమాట చేతులకి. సో, అలా అయిపోయింది. ఏంటంటే ఈ క్రెడిట్ మొత్తం అమ్మలకే ఇస్తున్నారు, నాన్నలకి ఇయ్యరా అని గూడా అనొద్దు. ఎందుకంటే నాన్నలు గూడా చాలా కష్టపడతారు తెలుసు. అంటే నేను ఓన్‌గా ఏం ఫీల్ అయ్యాననేది మాత్రం ఈ వీడియోలో చెప్తున్నాను. అలా అని నాన్నల్ని గూడా తక్కువ చేసి మాట్లాడట్లేదు. అంతెందుకండి ఇంట్లో ఎవరో ఒకళ్ళు కష్టపడందే ఇల్లు గడవదు. అలానే మా ఇంట్లో అనమాట. మా ఆయన చాలా ఎక్కువ కష్టపడతాడు. తనకి ఏంటంటే ఈవెన్ ఇంట్లో అయితే నేను అసలు ఒక్క పని చెప్పను. అంటే తనకెందుకు చెప్పననంటే తనకి ఆఫీస్‌లో చాలా ఎక్కువ ప్రెషర్, వర్క్ ఉంటాయి నాకు తెలుసు. సో, నేను ఆ ఫీల్డ్ నుంచి వచ్చిన దాన్ని కాబట్టి ఇంక నాకు తెలుసనమాట అక్కడ వర్క్స్ ఎలా ఉంటాయని జెప్పేసి. అందుకని ఇంటికొచ్చిన తర్వాత నేను ఎక్కువ వర్క్స్ చెప్పననమాట తనకి. ఎప్పుడైనా నాతో అవ్వట్లేదు, నా వల్ల కావట్లేదు, లేకపోతే తను ఖాళీగా ఉన్నాడు అన్నప్పుడు మాత్రమే తప్ప ఇట్లా ఎక్కువ వర్క్ అనేది నేను ఎప్పుడు చెప్పననమాట అసలు. నాన్నలు గూడా ఏమాత్రం తక్కువ కాదు. చాలా కష్టపడుతూ ఉంటారు. ఇంక పిల్లలు అర్థం చేసుకోవాలి. సో, మనకి తెలియదు మనం పేరెంటింగ్ స్టేజ్‌కొచ్చేదాకా గూడా మనకి తెలియదు పేరెంట్స్ వాల్యూ అనేది. సో, అది నేను వీడియోలో చెప్పాలనుకున్నది. సో, నేను కూడా అంటే ఒకానొక సందర్భంలో మా మమ్మీని అన్నాను. అంటే ఏవన్నా నీట్‌గా మనం ఇంట్లో వస్తువులు నీట్‌గా ఉండకపోతే మమ్మీ నేనిక్కడ సర్దిన ఐటెమ్స్ ఏవైతే ఉన్నాయో ఎక్కడ సర్దినామో అక్కడ ఉండాలి. సో, అదెందుకు తీసావు? ఇదెందుకు అట్లా ఉంది? అదెందుకు అట్లా ఉంది? అని చెప్పేసి అలా అంటూ ఉంటాము. బట్ వాళ్ళకి ఏమంటారు టైం ఉండకనో లేకపోతే ఏదో ఒక రీజన్స్‌తోని వాళ్ళు సర్దడం అవ్వదు. సో, అలా వదిలేస్తూ ఉంటారు. బట్ మనం ఆ టైంలో వాళ్ళని అర్థం చేసుకోలేం. అంటే మనం పిల్లల స్టేజ్‌లో ఉన్నప్పుడు. కానీ పేరెంటింగ్ స్టేజ్‌లో వచ్చినంక మనకి అన్నీ అర్థమవుతూ ఉంటాయన్నమాట. సో, నాకు గూడా ఇప్పుడు చాలా వరకు గుర్తుకొస్తూ ఉంటాయి. అంటే నా చైల్డ్‌హుడ్‌లో నేనేమేం చేశాను, ఇప్పుడు ఏం చేస్తున్నాను అవి ఇవి కంపేర్ చేసుకుంటూ ఉంటాననమాట. అప్పుడప్పుడు రివైండ్ చేస్తూ ఉంటాను. సో, అలా ఆ మినిట్‌లో నాకు అవి అన్నీ గుర్తుకొచ్చాయనమాట. సో, అలా అది అయిపోయిన తర్వాత ఆ సిట్యుయేషన్ అయిపోయిన తర్వాత అలా బయటకొచ్చి నేను అప్పుడే పేపరొచ్చింది. సో, మార్నింగ్ పేపరొచ్చింది. పేపర్ తీసి చదువుతూ ఉన్నాననమాట. చదువుతూ ఉన్నప్పుడు మనం పేపర్‌లో రోజు చాలా హత్యలు, ఆత్మహత్యలు ఇలాంటివి చాలా చూస్తూనే ఉంటాము. బట్ నాకు ఈరోజు 2 విషయాలైతే నాకు చాలా అంటే చాలా బాధ అనిపించిన విషయం అనమాట. మార్నింగే పేపర్ ఎందుకు తీసి చూసానురా బాబు అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. అదేంటంటే ఇద్దరు అంటే వైఫ్ అండ్ హస్బెండ్స్ అంట. వాళ్ళెందుకో గొడవ పడి వాళ్ళ పిల్లల్ని చంపేసుకొని వాళ్ళిద్దరు కూడా చనిపోయారంట. అసలు నాకు ఆ న్యూస్ వినగానే నాకేమనిపించిందంటే అసలు పిల్లల్ని కనడం ఎందుకు? వాళ్ళని చంపేసుకోవడం ఎందుకు? అది కూడా పెద్దగా అయిన తర్వాత పిల్లలు ఒక బాబు ఐ థింక్ 6 మంత్స్ బేబీ, తర్వాత 14 మంత్స్ బాబు ఎవరో ఉన్నారంట. సో, ఆ ఫ్యామిలీకి నేను చదివిన న్యూస్ చెప్తున్నాను. సో, వాళ్ళ హస్బెండ్ కూడా ఆర్థికంగా వాళ్ళు బాగానే ఉన్నారు. అంటే మనీ పరంగా వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. బట్ సంథింగ్ ఏదో విషయంలో వాళ్ళిద్దరికీ గొడవ అయ్యి అలా పిల్లలకి ఫస్ట్ మందు ఇచ్చి చంపేసి ఆ తర్వాత వాళ్ళిద్దరు చనిపోయారంట. సో, ఇది వినగానే నాకు అంటే అస్సలు మంచిగా అనిపియలేదనమాట. మనసంతా మంచిగా అనిపియలేదు. అసలు ఎందుకు గదా ఇలా చేస్తారు అనిపిచ్చింది. ఇంకొక న్యూస్ ఏంటంటే వాళ్ళు కూడా సేమ్ వైఫ్ అండ్ హస్బెండ్. వాళ్ళు ఏజ్డ్ పర్సన్స్. వాళ్ళ హస్బెండ్ వచ్చేసి 75, వాళ్ళ వైఫ్ వచ్చేసి 65 సంథింగ్ అలా ఉందంట. అంటే వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్స్. వాళ్ళు కూడా మాట్లాడుకోక 15 ఏళ్ళు అయిందంట. అసలు అన్ని సంవత్సరాలు ఉంటారా మాట్లాడుకోకుండా? అది వైఫ్ అండ్ హస్బెండ్స్ ఒకటే ఇంట్లో ఉంచి. చివరికి ఏమైందంటే భర్త చనిపోయిన 1 వీక్ వరకు కూడా భార్యకి తెలీదంట. సో, అలా ఉండిందంట ఆ సిట్యుయేషన్. సో, నాకు ఆ న్యూస్ చదవంగానే అస్సలు మంచిగా అనిపియలేదనమాట. ఈ 2 న్యూసెస్ చదవగానే. సో, ఇలా అనిపించింది నాకు. వైఫ్ అండ్ హస్బెండ్స్ అంటే గొడవలు జరుగుతూ ఉంటాయి. బట్ పిల్లల్ని బలి చేయొద్దు. ఇంకొకటి ఒకవేళ
అలా చావాలి అనుకుంటే, చావాలనుకున్న వాళ్ళు మాత్రమే చావాలి. పిల్లల్ని ఎందుకు చంపడం, భర్తని ఎందుకు చంపడం, లేకపోతే భార్యని ఎందుకు చంపడం గదా! అనిపించింది నాకు. ఒకవేళ అలా చేయాలి అనుకుంటే పిల్లల్ని ఎందుకు కనడం గదా! అనిపించింది నాకు. అస్సలంటే అస్సలు మంచిగా అనిపియలేదనమాట. దీన్ని బట్టి నాకేమర్థమైందంటే చావడం కంటే బ్రతకడమే కష్టం అనిపించింది. మనం బ్రతుకుతూ మన చుట్టూ ఉన్న వాళ్ళని బ్రతికించడం చాలా కష్టము. సో, మీకెలా అనిపించింది? కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి.